మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు 8th అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. మీకు చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేటివి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేటివి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. హాయ్, హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము సైకాలజీకి సంబంధించి చూద్దాము. 28th జరిగినటువంటిది సెషన్ 1 అండి, సైకాలజీ. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి. పిల్లల యొక్క పెంపక శైలిలో ఏ పద్ధతిలో మనకు అనుకూల నియంత్రణ పద్ధతులు అంటే పిల్లలకు మంచిగా ఉంటాయి అన్నమాట. ఇది అప్రివేటివ్ ఆటానమీ గ్రాంటింగ్ అంటే తగిన స్వయం ప్రతిపత్తి అనేది ఉంటుంది పిల్లలకు సంబంధించి. ఆప్షన్స్ పిల్లల బేస్డ్గా ఉంటుందన్నమాట, వాళ్ళ ఇష్టాన్ని బేస్డ్ అన్నట్టుగా. ఆప్షన్ 1 సాధికార తత్వ. ఓకే, సాధికార తత్వ ఇది నిరంకుశ తత్వ ఏంటి, అధికార తత్వ అనే మీనింగ్లో కూడా చెప్పుకుంటాం. అంటే ఇక్కడంతా మనకు పిల్లల పెంపక శైలి ఎలా ఉంటుంది, పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తే అదే వింటాం. నియంత్రణ పద్ధతులు అనేటివి ఉంటాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్, పిల్లల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అబ్జర్వేషన్ డోన్ను రూపొందించిన వారు. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకు రిపీట్ అయింది. ఇది కూడా మనకు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉందండి. శిశు అధ్యయన పద్ధతుల్లో భాగంగా పరిశీలనా పద్ధతిలో అసంచరితలో మనకి అబ్జర్వేషన్ డోమ్ చూసాము. ఇది మనకు రూపొందించింది, ఈ పరికరాన్ని రూపొందించింది ఎవరంటే గెసెల్. అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉంది. సహకార క్రీడ ఈ వయసులో మొదలవుతుంది. సహకార క్రీడ అనేది ఏ వయసులో మొదలవుతుంది పిల్లవాళ్ళలో? ఆప్షన్స్ ఇది కూడా ఉంది మనకి. ఆప్షన్ 2 3 to 4 years, 3 నుంచి 4 సంవత్సరాల మధ్యలో. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారం అవిపర్యాత్మక భావనాలోపం ల్యాక్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇర్రివర్సిబిలిటీ కనబడే దశ. అంటే ఒకదాన్ని ముందుకు చేయవచ్చు కానీ కృత్యాన్ని దాన్నే వెనక్కి చేయలేము అనేది వాళ్ళలో ఉండదన్నమాట. ఆప్షన్స్ ఇది కూడా ఉంది మనకి అకాడమీ టెక్స్ట్ బుక్లో. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పూర్వ ప్రచాలక దశ. దీంట్లో ఎక్కడ మనకి అంతర్బుద్ధి దశలో చూస్తాం. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం 7వ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఇది కూడా ఉంది అకాడమీలో. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం 7వ దశలో ఎదుర్కొనేటువంటిది లాస్ట్ నుంచి సెకండ్ది ఉత్పాదకత, స్తబ్దత. లాస్ట్ సమైక్యత, నిరాశ. లాస్ట్ 1 వృద్ధాప్య దశ అన్నమాట. ఇది మనకు మధ్య వయోజన దశ. ఇది మనకు పూర్వ వయోజన దశ. ఇదైతే క్రీడా దశ, చొరవ అపరాధం అనేది. నెక్స్ట్, సావిత్రికి 12 సంవత్సరాలు,
పరీక్షల ద్వారా ఆమె వయసు 18 సంవత్సరాలు. అంటే మానసిక వయసు 18 సంవత్సరాలు, శారీరక వయసు 12 సంవత్సరాలు. అయితే సావిత్రి యొక్క ప్రజ్ఞాలబ్ధి MA/CA × 100 అంటే 18/12 × 100. 2 6 12, 2 50 6 1 6 3 సో 50 × 3 150. ఆప్షన్ 3. IQ ఎంత? 150. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష యొక్క ఉప పరీక్ష కానిది. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సబ్ టెస్ట్ ఆఫ్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ యొక్క ఉప పరీక్ష కానిది. మామూలుగా పరీక్షలు ఎన్ని? 8 పరీక్షలు, 7 సామర్థ్యాలను మాపనం చేయొచ్చు దీంట్లో. డాట్బ్ ఇక్కడ మనకు చూసినట్టయితే శాబ్దిక వివేచనం, అమూర్త వివేచనం, సంఖ్యా సామర్థ్యం, వస్తు సమైక్య, ఈ 3 ఉన్నాయండి. మనకి 4 లేదు, వస్తు సమైక్య అనేది లేదు. ఇక్కడ మనకి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉండేటివి ఏంటివి? శాబ్దిక వివేచనం, అమూర్త వివేచనం, స్థాన సంబంధాలు, సంఖ్యాత్మక సామర్థ్యం, ఇదే సంఖ్యా సామర్థ్యం, క్లరికల్ వేగం ఖచ్చితత్వం, యాంత్రిక వివేచనం, భాషా వాడుక స్పెల్లింగ్, భాషా వాడుక వ్యాకరణం. ఇక్కడ ఎక్కడైనా వీళ్ళు చెప్పినటువంటిది ఏదైనా ఉందా అండి? లాస్ట్ 1 వస్తు సమైక్య అని లేదు. సో ఆప్షన్ మనకు అది ఆప్షన్ 4 అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఒక వ్యక్తికి తన పై అధికారిపై కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఆఫీసులో తన పై అధికారులపై ప్రదర్శించలేకపోయాడు. దాంతో ఆ కోపాన్ని ఇంట్లో ఉన్న పిల్లలపైన చూపించాడు. అంటే ఒకరి మీద ఒక కోపం ఇంకొకరి మీద చూపించాడు. ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం ఇది కూడా ఉంది మనకి. అత్త మీద కోపం తుత్త మీద చూపించడం. ఆప్షన్ 1 నుండి విస్థాపనం. దమనం అంటే కావాలని నీకు ఇష్టం లేని విషయాలు మర్చిపోవడం. ప్రక్షేపణం ప్రొజెక్షన్ అంటే ఇతరుల మీదకి ఆపాదించడం. పరిహారం పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేని వారు ఇంకొక రంగంలో రాణించడం. ఇది కూడా మనకు రక్షక తంత్రాలు కూడా ఉన్నాయండి, మనకు చూసుకోవాలి. అకాడమీ బుక్లోనే ఉంది. శివకు ఒక దుకాణంలో 2 బొమ్మలు చాలా నచ్చాయి కానీ 2 బొమ్మలు చాలా నచ్చాయంటండి. కానీ తన వద్ద ఉన్న డబ్బులతో 1 మాత్రమే కొనగలడు. ఏ బొమ్మ తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడు. శివ యొక్క సంఘర్షణ. ఆప్షన్స్ 2 ఇష్టమైనవే కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపగమ ఆల్రెడీ మనకి ఇచ్చారు ఇక్కడ. ఉపగమ సంబంధించి ఇది మనకు ఇవన్నీ 4 టైప్స్. నెక్స్ట్ అండి, క్రింది వాటిలో రూప సిద్ధాంతవేత్త. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ టైప్ థియరిస్టిక్. ఇది కూడా ఉంది మనకి. హిప్పోక్రటిస్. ఆప్షన్ 1. కాటిలైతే లక్షణ అంశ, వీళ్ళిద్దరైతే నిర్మితి. ఇది కూడా అకాడమీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండేటువంటి చరము. ప్రయోగ పద్ధతికి సంబంధించి ఇది కూడా ఉంది అకాడమీలో. ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరము. ప్రయోగం చేసేది ఎవరు? టీచర్ అనుకుంటే సపోజ్ స్వతంత్ర చరం అండి. విద్యార్థి ఆధీనంలో ఉండేది పరతంత్ర చరము. ఓకేనా? ఆప్షన్ 1 స్వతంత్ర చరము. అంటే స్వతంత్ర చరాన్ని బేస్ చేసుకుని ఫలితం వస్తుంది కదా, అదంతా మనకు పరతంత్ర చరం అనేది అవుతుంది. ఈ రెండింటికి ఆటంకపరిచేది జోక్యచరం. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదటగా వివరించిన వారు. ఇది ఆల్రెడీ సెషన్స్లో కూడా వచ్చింది, మళ్ళీ రిపీట్ అయింది చూడండి. ఆప్షన్ 3 అండి, రూబిన్. అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉంది. ఫిగర్ గ్రూప్ రిలేషన్షిప్ వాజ్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ బై. ఆప్షన్ 3 రూబిన్. ఆప్షన్ ఇక్కడ మనకి రూబిన్ అండి. An Enquiry into Human Faculty and its Development పుస్తకాన్ని రచించిన వారు. An Enquiry into Human Development and its Faculty Human Faculty and its Development పుస్తకాన్ని రచించిన వారు. ఆప్షన్ 2 గాల్టన్. ఇది కూడా ఉంది మనకి. ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడం అనేది గంట అనేది ఏమవుతుంది? గంట మోగడం. ఇది కండిషనల్ స్టిమ్యులస్ అన్నమాట. ఆప్షన్ 2 నిర్నిబంధిత ఉద్దీపన. ఇక్కడ ఎందుకు గంట మోగడం అనేది నిర్నిబంధిత ఉద్దీపన అవుతుంది అంటే ఇక్కడ మనకి గంటకు లాలాజలం ఇచ్చేస్తుందండి. అంటే ఎలాంటి కండిషన్ అనేది అవసరం లేకుండా ఇస్తుంది. ఇక్కడ దీపానికి జోడిస్తాం, దీపానికి గంటను జోడించి తర్వాత ఆహారం అనేది. ఇక్కడ మనకు గంటకే లాలాజలం ఇచ్చేస్తుందండి. గంటకే లాలాజలం ఇచ్చిన తర్వాత అంటే అన్కండిషనల్ స్టిమ్యులస్కి మనకి ఇక్కడ లాలాజలం ఇచ్చేస్తుంది. ఏది? గంట అనేది అన్కండిషనల్ స్టిమ్యులస్ అవుతుంది. ఎలాంటి కండిషన్ అవసరం లేదు. కండిషన్ స్టిమ్యులస్ ఏదవుతుంది? దీపం అవుతుంది.
ఉంటుంది. ఉన్నత క్రమ నిబంధనలు అని మెన్షన్ చేశారు కాబట్టి గంట మోగడం అనేది అన్కండిషనల్ స్టిమ్యులస్. అదే దీపం ఏంటి అంటే కండిషనల్ స్టిమ్యులస్. అలా కాకుండా ఉన్నత క్రమ నిబంధన అని మెన్షన్ చేయకుండా ఉంటే గనక నార్మల్గా పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో గంట మోగడం అనేది అని అడిగితే అప్పుడు కండిషనల్ స్టిమ్యులస్ అవుతుంది. గమనించాలి ఏది అడిగారనేది. ఓకే, ఉన్నత క్రమ నిబంధనలో గంటకే లాలాజలం వచ్చేస్తుందండి. సో ఇది అన్కండిషనల్ స్టిమ్యులస్. బోబోడాల్ అధ్యయనం ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా మనకు వచ్చిందండి, మనకి అకాడమీలో ఉంది. ఆప్షన్ 1 బండూరా సిద్ధాంతం పరిశీలన అభ్యసన సిద్ధాంతంలో భాగంగా దీని మీద ప్రయోగం చేస్తారు. వైగాట్స్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది. వైగాట్స్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది. ఆల్మోస్ట్ రిపీట్ అయినాయి చూడండి. ప్రీవియస్ సెషన్స్లో ఏమైతే ఇచ్చారో అయ్యే ఇస్తున్నారు. అంటే సెషన్ 1 సెషన్ 2లో ఏమైతే ఇచ్చారో 27th 28లో కూడా అలాంటివే ఇస్తున్నారు. ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హయ్యర్ ఆర్డర్ మెంటల్ ప్రాసెస్ యాజ్ పర్ వైగాట్స్కీ. ఇది వివేచన అనేది ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కిందికి వస్తుంది. విచక్షణ ఇదే. పోల్చడము సాంఘిక విషయాల విశ్లేషణ. సాంఘిక విషయాలను విశ్లేషించడం కూడా ఉన్నత స్థాయి. ఆప్షన్ 3 పోల్చడము పరిశీలించడము ఇలాంటివన్నీ మనకు ప్రాథమిక స్థాయి మానసిక ప్రక్రియలు. అనిత గాత్ర సంగీతం నేర్చుకుంది, తర్వాత వీణ నేర్చుకోదలిచింది. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. సంగీతం నేర్చుకుంది, తర్వాత వీణ నేర్చుకుంది. సో కొంచెంలో కొంచెమైనా మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది. అంత అభ్యసనం అనేది ఇక్కడికి యూజ్ అవుతుంది. ఆప్షన్ 1 అనుకూల. క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది అన్నారు. సో ఆప్షన్ ఇక్కడ చూడండి, మనకి ఉచ్చారణ అనేది దీనికి చెందుతుందండి, మానసిక చలనాత్మక రంగానికి. ఆప్షన్స్లో ఇచ్చింది ఏంటి, ఇంకోటి విలువ కట్టడం ఇచ్చారు, శీలస్థాపన ఇచ్చారు, విశ్లేషణ అనేది ఇచ్చారు. సో ఈ రెండు మనకు భావావేశ జ్ఞానాత్మక రంగానికి సంబంధించి. దీనికి సంబంధించి ఉచ్చారణ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. శంకర్ ఒక సమస్యను అనేక పరిష్కార మార్గాలు సూచిస్తున్నాడు. శంకర్ యొక్క ఆలోచన. పరిష్కార మార్గాలు చూడండి అనేకంగా చూపిస్తున్నాడంట. ఆప్షన్ 3 విభిన్న ఆలోచన, డైవర్జెంట్ థింకింగ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది. క్రింది వానిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది కోహ్బ్లాక్ డిజైన్ టెస్ట్. మస్తిష్క పక్షపాతం అనేది ఇదొక చలన వైకల్యాలకు సంబంధించండి. మనం 3-4 రకాలు చూసుకున్నాం. ఇది కూడా ఉంది అకాడమీలో. నిర్దేశిత మంత్రణం గురించి సరికానిది డైరెక్టివ్ కౌన్సిలింగ్. ఇది సమస్య కేంద్రిత మంత్రణం. అవునండి, మంత్రణకుడు అధిక ప్రాధాన్యం వహిస్తాడు. మంత్రణకుడు అంటే కౌన్సిలర్ అని చెప్తాం. సమస్యను సహాయార్థి పరిష్కరించుకుంటాడు, లేదండి సహాయార్థి పరిష్కరించుకోడు. ఇతను ఏదైతే చెప్తాడో అది ఫాలో అవుతాడనమాట. సహాయార్థి పరిష్కరించుకోడు. ఈ మంత్రకుడు కౌన్సిల్ ఏదైతే చెప్తాడో ఆయన చెప్పిందే ఫాలో చేస్తాడు. సో ఈయనగాడు వాడి ఐడియా ఫాలో అవుతారు. సహాయార్థికి స్వేచ్ఛగా చర్చించే అవకాశం ఉండదు. ఎస్ అండి, ఇక్కడేం వీడియో చర్చించడు. అంతా మనకు కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో అంత ఐడియాస్ అని అంతా వాళ్ళే ఇస్తారనమాట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, సరికానిది. నిర్దేశిత నాయకత్వంలో నాయకత్వ రకాలు ఇది కూడా చూసుకున్నాం. తరగతి గది నాయకత్వం అనేది సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. కాదండి, నిర్దేశిత నాయకత్వంలో అధికార నిర్ణయం తీసుకుంటాడు, సభ్యులకు ఎలాంటి ఉండదన్నమాట. మెజారిటీ సభ్యుల అభిప్రాయం అమలు చేస్తారు. లేదండి, ఇది కూడా రాంగ్ ఆన్సరే. నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు. ఆప్షన్ 3. అనిర్దేశిత నాయకత్వంలో సభ్యులు నిర్ణయాలు తీసుకుంటారు. మెజారిటీ సభ్యులు ఏదైతే అంగీకరిస్తారో అది ఉంటుంది. నాయకుడు సభ్యులు కలిసి చేసుకుంటారు. సభ్యులు కలిసి చేసుకుంటారు. విలువలు అంటే వాళ్ళ మధ్య వాళ్ళకి విలువలు అనేటివి గౌరవం అనేది ఉంటుంది. ఏది అనిర్దేశిత నాయకత్వంలో. ఇక్కడేమో మనకు ఆథరైటియన్ లేదా డైరెక్టివ్ లీడర్షిప్లో మాత్రం నాయకుడు మాత్రమే అన్నీ తీసుకుంటాడు. సభ్యులకి ఎలాంటి స్వేచ్ఛ ఉండదండి. నాయకుడు నామమాత్రంగానే ఉంటాడు అంటే లేదు, మొత్తం పెత్తనం అంతా ఏందే ఉంటుంది, నాయకుడిదే ఉంటుంది. సో ఆప్షన్ 3. 1 టెరాబైట్ దేనికి సమానం? 1 TB అండి. 1 టెరాబైట్ ఈక్వల్ టు 1024 GB. ఆప్షన్ 2.
మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మనకు అకాడమీలో కూడా ఉంది, మన ప్రీవియస్ సెషన్లో కూడా ఒకటి అడిగారండి, ఎవ్రీ సెషన్లో ఒకటి అడుగుతున్నారు. వైరస్ అనేటువంటి దానికి పూర్తి రూపం. వైరస్ అనగా ఆప్షన్ 4 విటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ అండర్ సీజ్. విద్యా హక్కు చట్ట ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలో తల్లిదండ్రుల యొక్క శాతం మనకు మామూలుగా 3/4 అని ఇచ్చారు. 3/4 అంటే ఎంత? 100%లో 425 is 100, 25 3 is 75, 75% ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకేమో వంతుల్లో ఇచ్చారు, వంతుల్ని పర్సంటేజ్లోకి మార్చుకున్నాం. ఇది కూడా మనకు ఆర్టీఈ 2009లో అకాడమీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీఎఫ్ 2005 ప్రకారం 6 నుంచి 8 తరగతి విద్యార్థులకు ఇంటి పనికి కేటాయించవలసినటువంటి సమయము 6 to 8 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు అండి. అయితే మనకు 6 to 8 ఎంత మనకు సమయం ఉండాలి? వారానికి 4 నుంచి 6 గంటలు. ఆప్షన్ 1 వారానికి 4 నుంచి 6 గంటలు. హోంవర్క్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారం ఎంపిల్ కోర్స్ అనేది నిలిపివేయడం అయిందండి. ఇది కూడా మెన్షన్ చేశారు. ఆప్షన్ 4. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లోని నాడు నేడు కార్యక్రమంలో లేనిది. ఇప్పుడైతే ఇది అడగరండి, ఇప్పుడంతా మనకు చంద్రబాబు సంబంధించి విద్యా పథకాలు అడుగుతారు, కానీ ఏపీకి సంబంధించి జగన్ అయితే అడగరండి. ఓకే. ఆప్షన్ 2 టెక్స్ట్ బుక్స్. స్వయం అనే మోక్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి పరిచిన వారు. ఇది కూడా మనకు ఉంది అకాడమీలో. ఆప్షన్స్ ఆప్షన్ 2 ఏఐసిటిఈ అండ్ ఎంహెచ్ఆర్డి, మానవ వనరుల అభివృద్ధి శాఖ ఎంహెచ్ఆర్డి. ఇది కూడా మెన్షన్ చేశారు మనకి. ఆప్షన్ 2. దీంతో మనకు సైకాలజీ కంప్లీట్ అవుతుంది. మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ పూర్తి వీడియోస్ అనేవి ఉన్నాయి. ఈ బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటాం అనమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేవి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి, చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి, అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని ఆయన పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లో మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏవైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి. ఓన్లీ 99 రూపీస్కి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన ప్రీవియస్ బిట్స్ అనేవి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి.